అండి. ఆయన ఫస్ట్ డేనే నా క్యారెక్టర్ ఏంటో నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2.5 hours నరేషన్. అది ఎంత పీక్ లో ఉండానంటే నేను ఆయన చెప్తుంటే నాకు చేతులని చౌంట్లు ఏంటి ఇప్పుడు ఇలా చేయాలా నేను ఇదే నేను అనుకున్నా. ఫస్ట్ చాలా వణికిపోయా. బట్ ఆయనకి ఏం కావాలో ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన అదే మీకు గుచ్చి చెప్తారు. పిన్ పాయింటెడ్ గా లేదు, బాగా క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. Very good. కంప్లీట్ క్యారెక్టర్ లోకి వెళ్ళి చాలా ఈజీగా చేసాడు. గుడ్. అలాగే నేను తనని చూస్ చేసుకోవడం కూడా చంటి అడ్డాల గారి అబ్బాయిని చూస్ చేసుకోలేదండి. ఆయన చంటి గారి అబ్బాయి నాకు తెలియదు. ఆడిషన్స్ పాపం వచ్చి చాలా మందితో పాటు క్యూలో నిలబడ్డాడు. క్యూలో నిలబడి వచ్చి వన్ బై వన్ ఆడిషన్స్ ఇస్తున్నారు. అలా చాలాసేపు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత నాకు అతను కళ్ళు నచ్చాయి. అతను ఆడిషన్ కళ్ళు నచ్చేంటి కళ్ళతలు పెట్టి కూర్చుంటాడు. నాకు లెన్స్ స్టైల్ కాదు సార్, నాకు లెన్స్ ఉంటాయి. సో కరెక్ట్ గా నాకు సైకో సాహిల్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంతో కరెక్ట్ నాకు అతనే కనిపించాడు. సో అందువల్ల అతను పెట్టుకున్న తర్వాత చంటి గారి అబ్బాయి అని తెలిసింది. అప్పుడు ఇంకా నచ్చాడు. చంటి గారు నాకు ఫోన్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం ఫోన్ చేసి మనం ఎప్పుడు రికమెండేషన్ తీసుకోము, అప్లికేషన్ అసలు ఫాలో అవ్వను. నేను ముందు ఫోన్లో ఎత్తాను నేను. బట్ అయినా నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. కుర్రాడు చక్కగా నిజంగానే ఇండస్ట్రీలో 10 కాలాల పాటు ఉండాలనుకున్న దీంతో వచ్చాడు. అందువల్ల ఎక్కడ ఫాదర్ పేరు వాడుకోకుండా వచ్చి తన టాలెంట్తో ప్రూవ్ చేసుకుని సెలెక్ట్ అయ్యాడు.